బీజేపీ రాష్ట్ర నాయకురాలు స్వాతి గారు ఉన్నారు. కర్ణాకర్ దేశాయ్ గారు అది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు చూడండి. స్వాతి గారు చూడండి, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? బీజేపీ మీద కూడా ఈరోజు అనేక ప్రశ్నలు అడిగారు. బీజేపీ పవన్ కళ్యాణ్ భుజం మీద గన్ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసము ఈ కూటమిగా ఉన్న ఏపీలో కూటమిగా ఉన్న బీజేపీ తెలంగాణలో ఈ బీజేపీకి సేమ్ అదే స్ట్రాటజీతో ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని బలోపేతం కావడానికి ఇదొక బీజేపీ సపోర్ట్ ఇస్తుంది లోపాయికారిగా. ఇంత జరుగుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ మేధావులు అందరూ స్పందించిన బీజేపీ పార్టీ ఎందుకు స్పందిస్తలేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకురాలు స్వాతి గారు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ ఓవరాల్గా తన మాటలు, ఈ విమర్శల్ని? స్వాతి గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, సరి చూసుకోండి. స్వాతి గారు వినబడుతుందా? రైట్ రైట్ స్వాతి గారు. భారతదేశము అనేది ఒక స్వతంత్ర దేశం. అంటే ఇక్కడ మనము ఎవరు ఎక్కడ కావాలన్నా స్వతంత్రంగా వారు వెళ్ళి వారి యొక్క విషయాల్ని వ్యక్తపరచొచ్చు, దాంట్లో తప్పు లేదు. అలాగే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి మీద కమెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా కొన్ని విషయాల్లో ఆలోచించాలి. మనము కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఒక సూటి ప్రశ్న అడుగుతానండి నేను. ఇంతకు ముందు మనకి దిగ్విజయ్ సింగ్ గారు తెలంగాణ కాంగ్రెస్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మీరు జనసేన పార్టీని బలపరుచుకున్న తర్వాత కాంగ్రెస్ లోకి విలీనం కండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేసినట్టు వారికి పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఇది. సో ఇప్పుడు ఎవరి భుజాలని ఎవరు మోస్తున్నారు, ఎవరి భుజాల మీద ఎవరిని మోస్తున్నారు? దీనికి సమాధానం ఉందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర? సరే, ఈవేళ రేపు తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ నడవడం ద్వారా ఎక్కడ జనసేన పార్టీకి ఇక్కడ ప్రజల మద్దతు దొరుకుతుందో, ఎక్కడ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కి కన్నా పడుతుందో అనే భయంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ అంటే ఒక రాజకీయ కోణంతోనే ఇవన్నీ అసందర్భమైనటువంటి కమెంట్స్ ఇద్దరు చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే స్వాతి గారు ఇక్కడ తెలంగాణ పట్ల తన వివక్షతో అసూయతో మాట్లాడినా, తెలంగాణని తులనాడినా ఏం కాదంటారా? తెలంగాణ బీజేపీ నేతలు స్పందించరా? ఇప్పుడు ఇలాంటి విషయాల్ని మనం డిస్కస్ చేయాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ప్రెసెంట్ సీఎం, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏపీ మీద, ఏపీ లీడర్స్ మీద, ఏపీ పార్టీ మీద ఇటువంటి కమెంట్స్ చేయలేదంటారా? అంటే రేపటి నుంచి అంటే రేపటి నుంచి ఆయన ఆంధ్రాకి వెళ్ళడు, ఆంధ్రాలో ఏ సభలు ఆయన అటెండ్ అవ్వడు, ఆంధ్ర పర్యటన అనేది చెయ్యడు, ఆంధ్రాలోకి అడుగు పెట్టడు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గ్యారంటీగా చెప్పగలరా? మాట్లాడాలంటే ఎన్నన్నా మాట్లాడొచ్చు, కమెంట్ చేయాలంటే ఎన్నన్నా కమెంట్ చేయొచ్చు. భుజాల మీద మోస్తుంది వాళ్ళిద్దరు, కాంగ్రెస్, బీఆర్ఎస్. నోరు ఫ్రీ కాబట్టి బీజేపీ పార్టీని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయాలి కాబట్టి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ సామాన్యమే, దీనికంతా బీజేపీ పార్టీ భయపడేది లేదు. పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం, కానీ తెలంగాణలో పవన్ను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా టార్గెట్ చేస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఆయనను ఎన్నుకోసుకొచ్చి, అంటే టార్గెట్ అంటే తెలంగాణ పట్ల తను చేసిన వ్యాఖ్యల పట్ల ఉపసంహరించుకొని దేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు, సభలు పెట్టొచ్చు. కానీ ఆ విషయంపైన కనీసం బీజేపీ పార్టీ స్పందిస్తలేదనంటే, అంటే బీజేపీ ఆలోచన రాజకీయ ఒక క్రీడకు ఒక ట్రయల్ రన్ వేస్తుంది, పవన్ కళ్యాణ్ తోటి తెలంగాణలో ట్రయల్ రన్ వేస్తుంది బీజేపీ అనేది ప్రధాన విమర్శ. చూడండి, భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాష్ట్రానికే సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీ కాదు. ఇది భారతీయ జనతా పార్టీ అనేది మన దేశం మొత్తాన్ని పాలిస్తున్నటువంటి పార్టీ. అలాంటి పార్టీ ప్రతి రాష్ట్రానికి గౌరవిస్తుంది, ప్రతి రాష్ట్రపు నాయకులకి గౌరవిస్తుంది. అసందర్భంగా మాట్లాడేటటువంటి అలవాటు భారతీయ జనతా పార్టీకి లేదు, భారతీయ జనతా పార్టీ నాయకులకి లేదు. ఏ విధంగా మోస్తుంది అని వాళ్ళు చెప్తే దానికి నేను మీకు సమాధానం చెప్తాను.